ఆషాఢమాసం సందర్భంగా బోధన్ పట్టణంలోని జంగం గల్లీలో పురాణే పౌడయ్య మఠం ఆధ్వర్యంలో గురుధర్మ భిక్ష కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వీరశైవ లింగాయత సంప్రదాయంలో గురు పరంపరకు అత్యంత ప్రాధాన్యత ఉంది. జంగములను నడయాడే శివునిగా భావించి శిష్యులు వారిని పాదపూజ, ధూపదీప నైవేద్యంతో సత్కరించి ధర్మభిక్ష సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో గురువులను శిష్యులు తమ ఇంటికి ఆహ్వానించి పాదపూజ చేసి ఆశీర్వచనాలు పొందుతారు. ఇది తరతరాలు కొనసాగుతున్న పవిత్ర ఆచారం. ఈ సందర్భంగా మఠ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయాలను యువతకు పరిచయం చేయడం తమకు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబెల్లి గంగారం, కర్నే హనుమంతరావు, శంకర్, వీరప్ప, మాలింగ్ పటేల్, నవీన్ వంటి ప్రముఖ వీరశైవ శిష్యులు పాల్గొన్నారు. అలాగే మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్, రాజేందర్ కుమార్, దిలీప్ కుమార్ తదితరులు సమర్పణలో పాల్గొన్నారు. గురుసేవ ద్వారా శిష్యులు ఆయురారోగ్యాలు, శాంతి, సౌఖ్యాల కోసం ఆశీర్వాదం పొందడం విశిష్టతగా నిలిచింది. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా జంగమ సంవత్సరం వీరశైవులకు పూజ చేయడం సాంప్రదాయము. ఇది భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయపరంగా ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి సంవత్సరం కూడా మా జంగమ సమాజం వారు బోధనలో లింగాయత జంగమ సమాజం అందరి గృహాలలో వెళ్ళి ఈ ఆషాఢ మాసంలో వీరశైవుల కొరకు ఇలా పూజలు చేయడము చాలా అద్భుతంగా ఉంది. ఇది భవిష్యత్ తరాలకు కూడా చాలా సాంప్రదాయంగా వస్తుంది. వాళ్ళకు భవిష్యత్ తరాలకు కూడా మన శైవ మతం యొక్క ప్రాచుర్యము, మన లింగమ సమాజము, జంగమ సమాజం గురించి అనేక రకాలుగా వాళ్ళ భవిష్యత్ తరాలకు తీసుకెళ్ళడానికి తోడ్పడుతుందని. వీరశైవ ధర్మంలో గురువులను గౌరవించుకోవడం ప్రధానం. అందులో భాగంగా ఈరోజు ఆషాఢ మాసంలో మా ఇంటిని గురువులు సందర్శించడం జరిగింది. వారికి పాదాభిషేకం చేయడం జరిగింది. వారిని గౌరవించుకోవడం మన ప్రతీక, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము. గురువులను గౌరవించుకోవడము వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు, మన జీవన విధానం తెలుస్తుంది. భగవంతుని పరిచయం చేసేది గురువు మాత్రమే కాబట్టి, గురువే ప్రధానం కాబట్టి గురువును అందరూ గౌరవించుకోవాలి. సమాజంలో అందరూ ఉన్నతిగా ముందుకు పోవాలంటే వాళ్ళ ఆశీస్సులు తప్పనిసరిగా. కాబట్టి గురువులని సందర్భం గౌరవించుకుంటున్నామని తెలియజేస్తున్నాం. అందరూ శైవ మతాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. వీరశైవ సనాతన ధర్మంలో గురుధర్మ భిక్ష అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది. అందులో భాగంగా మరి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వీరశైవ ధర్మ ఆచారం ప్రకారంగా శిష్యులందరి దగ్గర ధర్మభిక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు బోధనలో పాన్గల్లీలోని వీరశైవ బంధువులందరి ఇళ్లలో ధర్మభిక్ష కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధూపదీప నైవేద్యం జిల్లా అధ్యక్షులు రాచప్ప గారు, వీరశైవ జంగమ సమాజం బోధన్ పట్టణ అధ్యక్షులు నరసింగప్ప గారు, అదేవిధంగా పురాణే పౌడయ్య మఠం నుంచి భిక్ష నిర్వహణ కార్యక్రమంలో రాజేంద్రప్ప గారు, అదేవిధంగా మన శివలింగన్న గారు, దిలీప్ గారు, వీరందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టరు ఎంబెల్లి గంగారాం గారు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కర్నే హనుమంతరావు, గీత గారు, మిగతా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ మా మఠం తరఫున, వీరశైవ జంగం బంధువులందరి తరఫున శుభాశీస్సులు అందజేస్తున్నాము. జై శివ, జై జై శివ. లింగ మధ్య జగత్ సర్వం అన్నటువంటిది ప్రధానమైన అంశము. సనాతన ధర్మమైనటువంటి వీరశైవ ధర్మంలో గురు లింగ జంగములు అనేటువంటి వారు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి సమాజం. ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరము మరి గురువులైనటువంటి జంగములు చరలింగములు కాబట్టి వారి శిష్యుల యొక్క ఇళ్లను సందర్శించి వారి చేత పాదపూజలు నిర్వహించుకొని భిక్ష స్వీకరణ జరుగుతుంది. ధర్మభిక్ష కార్యక్రమం మరి బోధనలో ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మరి ఆపస్ రాష్ట్ర నాయకులు
కర్ణశంకర్ గారి ఇంటికి రావడం జరిగింది. వారు మరి ధర్మభిక్ష కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలు కలిగి సమాజమంతా బాగుండడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ధర్మ సేవకులందరికీ, వీరసేవా సమాజ సభ్యులందరికీ కూడా మరి జంగమ సమాజం తరఫున, జంగమ గురువులందరి తరఫున వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో